హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి ఈరోజు వీడియో వచ్చేసి థంబ్నెయిల్ చూసారు కదా, కాకరకాయ వెల్లుల్లి కారం చేదు లేకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా కాకరకాయలను పైన ఉన్న గరుకు మొత్తం పీల్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలి. దీనివలన మనకి చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కాకరకాయలను సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లో తీసుకుని దానిలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సాల్ట్తో ముక్కలన్నీ పట్టేలాగా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వాటర్తో నీట్గా వాష్ చేసుకుంటే మనకి చేదు అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు ఈ పీసెస్ని మనం వాటర్లోంచి పిండేసి వేరొక ప్లేట్లోకి సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి చక్కగా పిండేసి వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దానిలో కొద్దిగా నువ్వులు ఫ్రై చేసుకోవాలి. చిటపటలాడే వరకు ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకుని వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. చూసారుగా ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక 6-7 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 6 వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఎండు కొబ్బరి, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు యాడ్ చేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న నీట్గా వాష్ చేసుకున్న ఆ కాకరకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. మనం పైన ఉన్న ఆ గరికంతా తీసేసాం, అలాగే సాల్ట్ వాటర్లో కూడా వాష్ చేసాం కాబట్టి చేదు అనేది మనకి అసలు ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. దీనిలో కొద్దిగా పసుపు యాడ్ చేశాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అంతా ఏగిపోయిన తర్వాత దీనిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కారం యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారుగా, టేస్టీ కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది.